మహిమ. మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఈ థర్డ్ డే 3 రోజులు దేవుడు హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3 వచనాలు, మొదటి 2 వచనాలు, నెక్స్ట్ ఈరోజు థర్డ్ వర్స్ కంప్లీట్ చేసేసుకుందాము, ముగించుకుందాము. మరొకసారి హోషేయ గ్రంథం 6:1 నుంచి నేను చదువుతున్నాను. అందరూ బైబిల్స్ ఓపెన్ చేసి నాతో కలిసి మీరు కూడా చదవండి. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఆమేన్. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడిపినట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆమేన్. ఈరోజు దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలని ఇక్కడ చేరువచ్చిన మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక్క మాట ఏంటి అంటే, మనల్ని దేవుడు స్థిరపరచాలి. ఆయన సన్నిధిలో మనం స్థిరంగా ఆయన సన్నిధిలోనే ఆయన ఆత్మచేత నింపబడి ఆయన పిలుపులో స్థిరపరచబడాలి అంటే దేవుణ్ణి అనుసరించాలి. ఒకవేళ ఎక్కడైనా మనం తప్పిపోతే ఈ 3 దినాల్లో దేవుడు మనల్ని తిరిగి దేవుని తట్టు తిరగమని మొదటిగా మాట్లాడుతూ వచ్చారు. మరలుదుము రండి, యెహోవా యొద్దకు మరలుదుము రండి. దేవుని తట్టు మరలా తిరిగి ఆయన సన్నిధిలో ఎక్కడ మనము తప్పిపోయామో సరిచేసుకుని పశ్చాత్తాపడి దేవుని తట్టు సంపూర్ణంగా హృదయపూర్వకంగా తిరిగినప్పుడు 2 దినాల్లో నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. 3వ దినాన్ని నా సన్నిధిలో మీరు బ్రతుకున్నట్లు, నా సముఖమునందు మీరు బ్రతుకున్నట్లు 3వ దినాన్ని నేను స్థిరపరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మరొక మాట నేను మీ మధ్యలో ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ఆమేన్. ఉదయం అంటే ప్రతి ఉదయకాలము ఎలా అయితే క్రమం తప్పకుండా వస్తుందో, మీకు నాకు ఇంచుమించు ఒక 40 సంవత్సరాలు లేదా ఒక 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మనం పుట్టి పెరిగిన కాడి నుంచి ఏ రోజైనా ఉదయం తప్పిపోయిందా, ఉదయం రాకుండా పోయిందా, రాత్రి రాకుండా పోయిందా అంటే సాయంత్రాలకి దేవుడు ఒక నియమం పెట్టారంట. అది క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంటుంది. ఎలా అయితే ఉదయం రాకుండా మానదో అలాగా దేవుని యొక్క ప్రత్యక్షత కూడా మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. హోషేయ భక్తుడు చెప్తా ఉన్నారు, ఉదయం తప్పక ఉదయించు రీతిని ఆయన ఉదయించును. ఆమేన్. నీతి సూర్యుడిగా ఆయన మనపై ఉదయిస్తారు ప్రతి ఉదయకాలంన. ఆమేన్. సో ఈ మాట నేను ధ్యానం చేయాలని ఉదయకాలం కూర్చున్నప్పుడు దేవుడు నాకు ఎందుకో ఒక మాటను బలంగా గుర్తు చేస్తూ వచ్చారు. నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండం 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నా. కాగా సాయంకాలమున పూరేళ్ళు వచ్చి వారి పాళ్యమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళ్యము చుట్టూ పడెను. ప్రతి ఉదయాన్న ఇశ్రాయేలు ప్రజల యొక్క పాళ్యములో వారి యొక్క గుడారాల చుట్టూ మంచు పడేదంట. ప్రతిరోజు ప్రతి ఉదయాన్న దేవుని యొక్క కృప వాళ్ళపైన ఎలా కృమ్మరించబడింది అంటే మంచుతో వారిని తడిపేవాళ్ళు. ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత వాళ్ళకి ఏం కనిపించేదంట? ఇదేమిటి అని చెప్పిన మన్నా కనిపించేది. ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ప్రతి ఉదయకాలాన మన్నాను పోగు చేసుకునేవాళ్ళు. ఎంతెంత పోగు చేసుకోవాలని అక్కడ మోషే గారు సెలవిస్తారు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు చొప్పున, ప్రతి వ్యక్తికి ఒక్కొక్క ఓమేరు చొప్పున దేవుని సన్నిధిలో వాళ్ళు ఆ దినానికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఎప్పుడు? ఉదయకాలంలో. అంటే ఉదయకాలమే దేవుడు వారికి మంచులాగా ఆయన కృపను కుమ్మరించి ఆ మంచుతో పాటు ఆహారాన్ని కూడా పంపించేవాళ్ళు. ఆమేన్. ఆ మంచుతో వచ్చిన ఆ ఆహారాన్ని వాళ్ళు ఏమన్నారంట? 31వ వచనంలో రాస్తూ, ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. మన్నా అని పేరు పెట్టారంట.
ప్రతి ఉదయకాలం మన్నా కురిసేది. వాళ్ళు చక్కగా సమకూర్చుకునేవాళ్ళు. ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదంట, తక్కువ కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదంట. ఎక్కువ కూర్చేసుకుని రేపటి దినానికి స్టోర్ చేసేసుకుందామని కొంచెం సోమరి వాళ్ళు ఉంటారు కదా, రేపు పొద్దున్న లెగొద్దులే, ఈరోజే కొంచెం ఎక్కువ కూర్చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఆ సోమరితనాన్ని వదలగొట్టడానికి దేవుడు ఏం చేశారంట, అది నెక్స్ట్ డేకి పురుగులు పట్టేది, పాడైపోయేది. మళ్ళీ నెక్స్ట్ డే ఖచ్చితంగా లేవాల్సిందే, ఖచ్చితంగా ఉదయాన్నే దేవుని కృపతో తృప్తి పొందాల్సిందే. ఆమేన్. ప్రతి ఉదయాన్నే ఆయన ఉదయించేవాడు. ఆ ఉదయాన్న ఆయన కృప వాళ్ళకి దొరికింది అనడానికి మన్నా వారికి దొరికేదన్నమాట. ఆ మన్నా చేత వాళ్ళని తృప్తిపరిచేవారు దేవుడు. ఈ మాట కొరకు లాస్ట్లో ఓమేరు అంటే 36వ వచనంలో ఓమేరు అనగా ఏ పాల్లో దశమ భాగము అంటే వారికి ఇచ్చినది ఏంటి ఏమని చెప్పారంటే, ఓమేర్ అంటే ఏ పాలలో అంటే కింద ఫుట్ నోట్లో ఏమని రాస్తే 2 సేరున్నరలో దశమ భాగము. మనకి దేవుడు ఇచ్చినంతట్లో ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా క్రమం తప్పకుండా దశమ భాగం ఇస్తామో అది ఎప్పుడు తరిగిపోదు, సమృద్ధిగా ఉంటుంది. ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ప్రతిరోజు ఫ్రెష్ ఫుడ్ అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు ఏది తక్కువ కాలేదు. 40 సంవత్సరాలు వాళ్ళని అద్భుతంగా దేవుడు పోషించారు. అంటే దీని నుంచి దేవుడు నాకు తెలియచేసిన మాట ఏంటంటే, ప్రతి ఉదయము దశమ భాగం అంటే ఏంటి, 24 గంటల్లో 2.5 గంటలు దేవునికి అప్పగించేసుకుని ప్రతి ఉదయాన్నే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనుకోండి, నీ జీవితంకి దేవుడు గ్యారంటీ, నీకు ఏది తక్కువ కాదు. ఆమేన్. ఈరోజు మనం ఏదో ఒక అంశం పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ఫాస్టింగ్ ప్రేస్లో కూడా మీకు ఏదో ఒక అంశం ఉంటుంది, ప్రభా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. సో ఏది కావాలో మీరు రాసి పెట్టుకోండి. ప్రతిరోజు ప్రతి ఉదయాన్నే మ్యాక్సిమం 3-3:30 లేస్తున్నాం. నేనైతే 3:30కే లేస్తాను. 4:30, 5:30, 6:30, 4:30, 5:30, 6:30, పోనీ 6 అనుకోండి. 2.5 hours అయిపోయింది అక్కడ దేవుడి సన్నిధిలో. ప్రైజ్ గాడ్, మనం దశమ భాగం ఇచ్చేసాం దేవుడికి. ఆమేన్. సో కాబట్టి డే అంతటికి సఫిషియెంట్గా దేవుడి కృప కుమ్మరించబడుతుంది. సో మనకి ఏది తక్కువ కాదు. ఆమేన్. సో దేవుడు సమయంలో దశమ భాగము, నీవు స్తుతులు చెల్లించడంలో దశమ భాగము, నీకు దేవుడిచ్చిన ఆ ధన సమృద్ధిలో దశమ భాగము, ఆ సమస్తంలో దశమ భాగం ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నారు, ఓమేరు తీసుకొని దేవుని సన్నిధిలో పెట్టమన్నారు. ఈ మాట ఎందుకు నాకు అంత బలంగా తాకింది అంటే 34లో అంటారు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టెను. దేని పెట్టెను? 33. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో 1 ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను. 1 ఓమేరు, ఒక గిన్నె తీసుకుని అక్కడ పడ్డ మన్నాలో 1 ఓమేరు తీసుకుని దానిలో పెట్టి తీసుకెళ్ళి దేవుని సాక్ష్యపు మందసం ఉన్న ప్లేస్లో పెట్టమని దేవుడు చెప్పారంట, మోషే చెప్పారంట. మోషేకి దేవుడు సెలవిచ్చిన రీతిగా అహరోన్కి చెప్తా ఉన్నారు, నువ్వు వెళ్ళి 1 గిన్నె తీసుకుని దానిలోకి 1 ఓమేరు మన్నా కూర్చి దాన్ని తీసుకెళ్ళి దేవుని సాక్ష్యపు మందసం ఎదుట పెట్టు అని చెప్తున్నారనమాట. అంటే దశమ భాగము దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమేన్. దశమ భాగము దేవుని సన్నిధిలో కనబడాలి. మరి మనం ఇస్తున్నామా దశమ భాగము? అది డబ్బే అనుకోకండి, మీకున్న సమయము, మీకున్న బలము, మీకున్న సమస్తములో దశమ భాగం దేవుని సన్నిధిలో సాక్షార్థంగా కనబడాలి. మీరు ప్రతి ఉదయాన్నే దశమ భాగం దేవుడికి ఇచ్చారనుకోండి, ఆ డే అంతా చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో సమృద్ధిగా ఉంటుంది, మనకి ఏది తక్కువ కాదు. ఆమేన్. దాని కొరకు ద్వితీయోపదేశ కాండము, ఈ మాట కూడా చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1-3 వచనాలు నేను చదువుతున్నా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1-3 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి
దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. ఆమేన్. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఈయన 40 సంవత్సరాలు ఆ ప్రజలను 40 రోజుల్లో వచ్చే జర్నీని 40 సంవత్సరాలు పొడిగించడానికి రీజన్ ఏంటి అంటే నిన్ను అణిచి అంటే నిన్ను నలగొట్టి, నిన్ను అణచి కుదించి నీ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. నువ్వు నా ఆజ్ఞలకు లోబడతావా లేదా? నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావా? యోనా వలె పారిపోతావా? లేకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావా? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తావా లేదో చూడడం కొరకు 40 సంవత్సరాలు దేవుడు అరణ్య యాత్ర చేపించారు వాళ్ళకి. ఈరోజు మన జీవితంలో కూడా అరణ్య యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా అరణ్య యాత్రే. మనం పరలోకం చేరేంత వరకు ఇదంతా అరణ్య యాత్రే. ఈ అరణ్య యాత్రలో వచ్చే శోధనలన్నీ కూడా దేవుడు నిన్ను అణచి కుదించి నీ హృదయంలో ఏముంది, దేవుని పట్ల నీ హృదయంలో ఏ కృతజ్ఞత ఉంది, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా లేదా తెలుసుకోవడానికి దేవుడు నీ జీవితంలో కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉంటారు, సమస్యలు అనుమతిస్తూ ఉంటారు. దేవుని చిత్తానికి లోబడుతున్నావా లేదో టెస్ట్ చేస్తూ ఉంటారు, పరీక్షిస్తూ ఉంటారు. ఆమేన్ అని చెప్తూ 3వ వచనంలో అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఆమేన్. సో దేవుడు ఏమని చెప్తున్నారు? ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఈరోజు నువ్వు జీవించి ఉన్నావు అంటే ఇది దేవుని కృపే అనుకుంటున్నాము. ఆ కృప ఎలా దేవుడు నీకు ఇస్తున్నారంటే ఆయన మాట వలన నువ్వు బ్రతుకుతావా లేదా? మాట ఈజ్ ఈక్వల్స్ టు మన్నా. దేవుని మాట ఈజ్ ఈక్వల్స్ టు మన్నా. వాళ్ళకి అనుదినము ఉదయకాలమే మన్నా ఎందుకు ఇచ్చారు అంటే అనుదినము ఉదయకాలం దేవుడు ఉదయించాలి, వారి పైన ఆయన కృప కుమ్మరించాలని ఆశపడ్డారు. ఆమేన్. అంటే ఈరోజు ప్రతి ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన కృప ఆయన వాక్కు ద్వారా నీపై కుమ్మరించడానికి ఇష్టపడుతున్నారు. సో అలా నువ్వు ఉంటావో లేదో తెలుసుకోవడం కోసం నిన్ను అణచి నీకు ఆకలి కలగజేస్తున్నారంట. ఆ తిప్పలు కూడా దేవుడే పడుతున్నారు నన్ను అడిగితే. మనకు ఆకలి కలగజేసేది కూడా ఆయన పనే. మనమేమి వెంపర్లాడిపోయి దేవుడు వెనకాల పడిపోవట్లేదు. యోనలా పారిపోతూ ఉంటే దేవుడే అన్ని రకాల అద్భుతాలు చేసుకుని నన్ను మళ్ళీ వెనక్కి లాగి అణచి ఆకలి కలగజేసి ఉపవాసం ఉండేటట్టు చేసి ప్రార్థన చేసేటట్టు చేసి అన్నీ ఆయనే కష్టపడుతున్నారు. పాపం ఆయన కృపతో మనల్ని కప్పుతూ ఉన్నారు. దినము ఆయన కృపతో మనల్ని కప్పుతూ ఉన్నారు. ఇంకా 4వ వచనంలో అంటారు, ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, కాళ్ళు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించినో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు గైకొనవలెను. దేవుడు ఒక కొడుకుని, ఒక తండ్రి, మంచి తండ్రి కొడుకుని దారిలో పెట్టడానికి ఎలా అయితే శిక్షణ గుండా నడిపిస్తాడో మన దేవుడు కూడా అలా మనల్ని శిక్షిస్తారంట. మరి తీసుకెళ్ళి సముద్రగాధంలో ముంచేయడం యోనాని, అది శిక్షే కదా. మంచిగా ఏ తుఫాన్ రాలేదనుకోండి, హ్యాపీగా తర్షీస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయేవాడు యోనా, ఏ తుఫాన్ రాకపోతే. కానీ తుఫాన్ వచ్చేటట్టు దేవుడు చేశారు, తుఫాన్లో ఆయన కింద పడేటట్టు దేవుడు చేశారు, ఆ చేప కడుపులో పడేటట్టు దేవుడు చేశారు. అదంతా శ్రమే. ఎందుకంత శ్రమ వచ్చింది అంటే, ఎందుకంత శిక్షించాల్సి వచ్చింది అంటే నువ్వు దేవుడికి భయపడాలి. నీకు భయం లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. ఈరోజు చాలామందికి భక్తి ఉంది బట్ భయం లేనే లేదు. కృపగల దేవుడు కదా, ఇంకొకసారి మన ఇష్టానుసారంగా చేసేసి ప్రభా నన్ను క్షమించంటే క్షమించేస్తారు. మరి అందుకని దేవుడు రెడీగా ఉన్నారు అని అనుకుని చాలామంది భయపడట్లేదు కాబట్టి దేవుడు నిన్ను పోషించే దేవుడే కాదు, శిక్షించే దేవుడు కూడా అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు.
ఆయన గాయపరుస్తారు, స్వస్థపరుస్తారు, ఆయన కొడతారు, ఆయన బాగు చేస్తారు. ఎందుకు అంటే నిన్ను దేవుని వాక్యానుసారంగా దేవునికి భయపడి జీవించేటట్లు చేయడానికి. ఆమేన్. ఇంకా దేవుడు చెప్తారు 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. దీని అంతం ఎలా ఉంటుందంటే పరలోక పట్టణం, అది మంచి దేశం. సో అక్కడ ఏమన్నా కొదువు ఉంటుందా? ఏది కొదువు ఉండదు. మీరు తర్వాత చదువుకోండి, చాలా వర్సెస్ ఉన్నాయి నేను చెప్పాల్సినవి, నేను అందుకే స్కిప్ చేస్తున్నాను. మంచి దేశం, దాంట్లో ఏది తక్కువ కాదంట నీకు. ఈ రోజున నీకు బంగారం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, బిల్డింగ్స్ లేకపోవచ్చు, సంథింగ్ నీకు మంచి స్టేటస్ లేకపోవచ్చు, మంచి కార్ లేకపోవచ్చు, ఏమైనా కొదువై ఉండొచ్చు. బట్ మనం వెళ్ళే మంచి దేశంలో నీకు అన్నీ సఫిషియెంట్గా కావాల్సిన దానికన్నా ఎక్కువగా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆమేన్. అంటే ఆ దేశానికి రీచ్ అయ్యేంత వరకు ఈ 40 సంవత్సరాలు ఏం చేయాలా? మన్నాతోనే పోషించబడాలి. అక్కడికి వెళ్ళాక మన్నా ఆగిపోయిందంట. నేను ఆ మాట చదివినప్పుడు ప్రభు మన్నా ఆగిపోవడం అంటే ఏంటి అని ఆలోచించాను. ఇంక మన్నా ఎందుకు అంటే వాక్యం ఎందుకు? డైరెక్ట్గా దేవుడు మాటే వింటాం కదా. ఆయన చూస్తాం, ఆయన మాటలు, ఆయన నోట్లోంచి వచ్చే పెదవుల నుంచి వచ్చే మాటలే వింటాం. ఇంక ఈ వాక్యం, ఈ బైబిల్ మనకు అవసరం లేదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. నిజంగా అది ఎంత గొప్ప భాగ్యం. ఆయనకి వెళ్ళాక మన్నా ఆగిపోద్ది. అప్పటి వరకు మనం ఈ వాక్యం మీదే ఆధారపడాలి. ఇదే మన ఆహారం. కాబట్టి ప్రతిరోజు ఉదయకాలం ఈ ఆహారాన్ని మనం భుజించాలి, పుష్టిగా ఉండాలి, ఈ యాత్రలో అలుపు పెరగకుండా నడవాలి. ఆమేన్. నువ్వు నడుస్తున్నావు అంటే నీ గొప్పతనం ఏం కాదు. నీ కాళ్ళు వాయకుండా, నీ బట్టలు పాతగిల్లకుండా, నీకు కావాల్సినవి అన్నీ సమకూర్చి దేవుడు నడిపిస్తున్నారు. పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు ఇచ్చారు, మన్నా కావాలంటే మన్నా ఇచ్చారు, వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చి ఏమీ తక్కువ చేయలేదు వాళ్ళకి. ఈరోజు నీకు నాకు కూడా ఏమీ తక్కువ లేదు, అన్నీ ఎక్కువైపోయి కొట్టుకుంటున్నాం మనం. నిజంగా దేవుడి సన్నిధిలో అన్నీ ఎక్కువైపోయి మనకేం నొప్పి తెలియట్లేదు. చాలామందికి చాలా కొదువులు ఉన్నాయి, బట్ మనకి దేవుడు అన్నీ సఫిషియెంట్గా ఇచ్చారు. ప్రైజ్ గాడ్. దాన్ని బట్టి ఏం చేయాలంట? ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నారు అంటే 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఏం చేయాలంట? దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి. అంటే ఆల్రెడీ మనం పరలోక రాజ్య పౌరసత్వంలోకి వెళ్ళిపోయాం. నువ్వు దేవుని అనుసరిస్తున్నావు అంటే నువ్వు పరలోక రాజ్య పౌరుడవు, పౌరురాలువు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆ ముందు మీరు అన్నీ చదువుకోండి, దేవుడు చక్కగా మీతో ఇంకా అనేక విషయాలు మాట్లాడతారు. అయితే మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. అంటే ప్రతి ఉదయము మన్నాతో వాళ్ళని పోషించినట్లు దేవుని వాక్యంతో దేవుడు మనల్ని పోషిస్తారు. అందుకు మనం దశమ భాగం సమర్పించుకుని దేవుని సన్నిధిలో మనం ఆయన సముఖము యందు ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధిలో మనం గడపాలి, సమయం గడపాలి. అది ఈరోజు మనకి దేవుడిస్తున్న మాట. నెక్స్ట్ మనము ముందుకెళ్తే యోనా గ్రంథానికి వెళ్దాం. యోనా గ్రంథంలో 4వ అధ్యాయం ఈరోజు ముగించాలని నేను ఆశపడుతున్నాను. 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నా. యోనా దానిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలిని బహుశాంతము అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషు పారిపోతిని. సో ఈయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎందుకు పారిపోతున్నాడో ఇక్కడ రీజన్ చెప్తున్నాడు. వాళ్ళందరూ నినివే పట్టణస్తులందరినీ దేవుడు క్షమించేసి చేస్తానన్న కీడు చేయక మానేస్తే ఈయనకి ఏమొచ్చిందంట? కోపం వచ్చేసిందంట. చాలా కోపం, బహు చింతాక్రాంతుడే, కొంచెం కాదు, చాలా దుఃఖం వచ్చింది, చాలా కోపం వచ్చింది దేవుడి మీద. ఎవరి మీద? దేవుడి మీద. ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. దేవుడి మీద కోపగించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనుషులైతే ఇంకా తిట్టొచ్చేమో, దేవుడు మాట్లాడరు అనుకుని దేవుడి మీద కోపగించే వ్యక్తులు చాలామంది ఉంటారు. యోనా గారు ఎప్పుడైతే నినివే పట్టణస్తులు దేవుని కృపను పొందుకున్నారో, వాళ్ళు సజీవులుగా ఉన్నారో, ఆయన చెప్పిన మాట తప్పిపోయింది. 40 రోజుల్లో మీరు కంప్లీట్గా స్మాష్ అయిపోతారని చెప్పాడు, అదేమో తప్పిపోయింది. ఇప్పుడు ఈగో ప్రాబ్లం. దేవుడిచ్చిన మాట నేను వెళ్ళి డైరెక్ట్గా చెప్తే అది జరగలేదు. అంటే ఏంటి?
నా మాట తప్పిపోయింది అన్నట్టు ఫీల్ అయిపోతాం. దేవుడి మాట కదా తప్పింది, దేవుడే కదా దానికి జవాబుదారి, కాదు నేనే జవాబుదారి అనుకుంటే నేను చెప్పానా, కానీ అది జరగలేదు. చూడండి ఎందుకు జరగలేదు, దేవుడు మాట తప్పేశారు. ఇంకా ఈయనకి చాలా బాధ వచ్చింది, చాలా కోపం వచ్చింది. నువ్వు ఏం చెప్పావు, ఏం చేస్తున్నావు ప్రభు అన్నట్టు చెప్పి ఆ కోపంలో కూడా దేవునికి ఉన్న మంచి లక్షణాల గురించి చెప్తున్నారు. ఆ కోపంలో కూడా యోనా గారు దేవుని గురించి ఎంత జ్ఞానం ఉందో చూడండి. అన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తంలో ఫిక్స్ అవ్వట్లేదు అంతే. అంత మనకు కూడా చాలా జ్ఞానాలు ఉన్నాయి, దేవుడి గురించి అన్నీ తెలుసు, బట్ దేవుడు చెప్పే మాట మాత్రం వినం. మొండి జగమొండి, ఎలాగంటే యోనా గారి లాగా. సో ఆయన ఏం చెప్తున్నారు అంటే, అందువలననే నీవు కటాక్షము, 5 క్వాలిటీస్ చెప్తున్నారు ఇక్కడ. 5 క్వాలిటీస్ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క గుణలక్షణాల్లో 5 గుణలక్షణాల గురించి ఇక్కడ యోనా గారు మనకి చెప్తున్నారు. నీవు అంటే దేవుడు, కటాక్షము కలిగిన దేవుడు. కటాక్షము అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇతరులకు సహాయపడుటకు ఆరాటపడే వ్యక్తి. నాకు కటాక్షం ఉంది అంటే నేను ఆ కటాక్షాన్ని ఎలా చూపించగలనంటే సహాయము చేసి, ఇతరులకు సహాయము చేసి చూపించేది కటాక్షం. రెండో మాట ఏంటి అంటే జాలి గల దేవుడు. దేవునికి ఏముందంట, జాలి. జాలి అంటే ఏంటంటే కనికరంతో కరిగిపోయేవాడు. జాలి అంటే వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి గోనె పట్టు కట్టుకున్నారో వాళ్ళని చూసి దేవుడు కరిగిపోయాడు, కనికరంతో కరిగిపోయే దేవుడు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, బహుశాంతము. బహుశాంతము కలిగిన దేవుడు. బహుశాంతం గల దేవుడు అంటే దుష్టులను శిక్షించాలనే కోరిక లేనివాడంట. దుష్టులను శిక్షించాలనే కోరిక లేనివాడు. యాక్చువల్గా చూస్తే వాళ్ళని శిక్షకు పాత్రులు, కానీ ఈయన బహుశాంతము గల దేవుడు కాబట్టి వాళ్ళని శిక్షించాలని కాదు, వాళ్ళని రక్షించాలనే యోనా గారిని వెంటాడి తీసుకొచ్చి సువార్త ప్రకటించేటట్లుగా చేశారు. కాబట్టి ఆయన బహుశాంతము కలిగిన దేవుడు. ఈరోజు మన పట్ల కూడా ఆయన శాంతం చూపిస్తున్నారు కాబట్టే మనం దుష్టులుగా చేస్తున్న కార్యాలను దేవుడు క్షమిస్తున్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. 4వ మాట, అత్యంత కృపగల దేవుడు. అత్యంత కృపగల దేవుడు. అత్యంత కృప అంటే ఏంటంటే చాలా సానుభూతి కలిగి సహనము కలిగిన దేవుడు అన్నమాట. అత్యంత కృప. కృప మనం ఏదైతే అర్హులం కాదో అది ఇచ్చేది. అత్యంత కృప అంటే మన పట్ల చాలా సానుభూతి వచ్చింది దేవుడికి. ఇప్పుడు నినివే పట్టణస్థులు బ్రతకడానికి అసలు యోగ్యత లేదు వాళ్ళకి. వాళ్ళు చేసే దుర్మార్గపు పనులను బట్టి, పాపాన్ని బట్టి ఖచ్చితంగా శిక్ష పొందాల్సిందే. కానీ అత్యంత కృపగల దేవుడు కాబట్టి వాళ్ళ పట్ల జాలిపడ్డాడు, సానుభూతి చూపించారు, సహనము కలిగి ఉన్నారు. అంతవరకు సహనం కలిగి క్షమించారు వాళ్ళని. సో అత్యంత కృపగల దేవుడు. అండ్ ఫైనల్గా 5th పాయింట్, పశ్చాత్తాపడి కీడు చేయక మానిన దేవుడు. పశ్చాత్తాపడి కీడు చేయక మానిన దేవుడు అంటే ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారో, వారి మీదకి పంపించాలని దేవుడు ఉద్దేశించిన కీడును చేయక మానిన దేవుడు. ఆమేన్. ఆయన పశ్చాత్తాపడ్డాడంటే ఆయన పంపించాలనుకున్న కీడును చేయడం మానేసి మేలు చేసిన దేవుడుగా అక్కడ యోనా గారు గుర్తించారు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో ఈ క్వాలిటీస్ అన్నీ కలిగిన దేవుడిని మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు సజీవులుగా ఉన్నాం యోనా గారిలాగా. లేకపోతే ఎప్పుడో మంటికి మన్నైపోవాలా, నరకంలో పడి కొట్టుకుంటూ ఉండాలి. కానీ దేవుని మహాకృపను బట్టి అత్యంత కృపగల దేవుడు మన ఎడల చాలా దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు, జాలి చూపిస్తూ ఉన్నారు, కృప చూపిస్తూ ఉన్నారు, కనికరాన్ని చూపిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఆ నినివే పట్టణస్థుల్ని కనికరించిన దేవుడు మనల్ని కూడా కనికరించారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. నెక్స్ట్, ఇవన్నీ తెలిసిన యోనా గారు అంటున్నారు, అందుకే నేను తర్షీషుకు పారిపోయాను అని. అంటే నువ్వు కీడు చేయవని నాకు తెలుసు ముందే, కాబట్టి నేను పారిపోయాను అంటే ఈయన ఉద్దేశం ఏంటి? కీడు చేయడు దేవుడు, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు పశ్చాత్తాపడిపోతారు, ఈయనేమో కీడు చేయడు. కానీ ఆయనకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి కీడు జరగాల. ఏం కావాలి ఆయనకి? కీడు జరగాలి. ఈయన కోరుకునేది, హృదయపూర్వకంగా కోరుకునేది ఏంటంటే నినివే పట్టణం నాశనం అయిపోవాలి. అది యోనా గారి ఆశ. సో యోనా గారి ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా నాశనం అయిపోవాలి.
వాళ్ళు నాశనం అయిపోతే ఈయన హ్యాపీగా చూస్తూ ఉందామని తర్షీషుకు పారిపోతూ ఉన్నాడంట ఆయన. సో దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని చిత్తాలకి వ్యతిరేకంగా, అంటే దేవుడు ఎలాగో వారిని క్షమించేస్తాడు, వీళ్ళు ఎలాగో పశ్చాత్తాపడిపోతారు, నేను వెళ్ళకుండా ఉంటే, నేను సువార్త ప్రకటించకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నాశనం అయిపోతారు అని అనుకుని తర్షీషు పారిపోయాడు అనమాట ఈయన. సో దేవుడు ఆయన కృపగల దేవుడు కాబట్టి పట్టుకుని తీసుకొచ్చి సువార్త ప్రకటించారు, వాళ్ళని క్షమించారు, వాళ్ళు బ్రతికిపోయారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈయన సెట్ అవ్వాలి. ఈయన హృదయంలో ఇంకా ఒక దేవుని యొక్క చిత్తానికి ఫిక్స్ అవ్వలేదు. ఏదో చచ్చి బ్రతికేనరా బాబు, దేవుని చిత్తం చేయకపోతే మళ్ళీ చంపుతాడేమో, ఈయన ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అనుకున్న రీతిగా వెళ్ళి సువార్త ప్రకటించేశాడు. కానీ ఈయన హృదయం సెట్ అవ్వలేదు. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళ చాలామందికి ఈ ప్రాబ్లం. దేవుడు అంటే భయభక్తులు ఉండొచ్చు, కానీ నీ హృదయాంతరంగాలు దేవుని చిత్తానికి అంగీకరించకుండా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది అంటారు కదా, పుట్టుకలోంచి వచ్చినాయండి ఈ బుద్ధులు, ఎక్కడికి పోతాయి? యోనా గారికి ఈ ప్రాబ్లం ఏంటంటే ఆయన యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆయన హృదయంలో అంతరంగంలో దేవుని మీద కోపం వచ్చేసిందంట. దేవుని మీదే కోపం వచ్చింది, దేవుని మీద సణుక్కోవడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు అంటున్నారు చూడండి 3వ వచనంలో, నేను ఇంకా బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. సో వీళ్ళందరూ క్షమించబడ్డారంటే ఆయన సంతోషించడం మానేసి, నేను బ్రతకడం కంటే చావడం మేలు, నేను చచ్చిపోతాను అని చెప్పి దేవునికి మనవి చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? నన్ను ఇంకా బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేయగా, ఇంకొద్దు ప్రభువా, నాకు ఈ జీవితం వద్దు, నన్ను చంపేయి అని అడుగుతున్నాడంట. అసలు ఎంత మూర్ఖత్వమో చూడండి. దేవుడే క్షమించినా కూడా మనుషుల్ని ఈయన క్షమించలేకపోతున్నాడు. దేవుడే నినివే పట్టణస్తులను క్షమించినా ఈయన ఒక పర్సన్గా క్షమించలేకపోతున్నాడు. ఆయనకు నచ్చలేదు ఆయన క్షమించడం. కాబట్టి ఇప్పుడు అంటున్నారు, నన్ను చంపే ప్రభువా, నేను బ్రతకడం కన్నా చావడం మేలు. వీళ్ళ క్షమాపణలో వీళ్ళ మంచిగా ఉండడం చూస్తే నాకు అసలు బ్రతకాలని అనిపించట్లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట 4వ వచనంలో. మరి దేవుడికి కోపం రావాలా? ఎంత ఆర్గ్యూ చేస్తున్నా, ఒకవేళ మనుషులుగా దేవుని పొజిషన్లో మనం ఉంటే మనకి ఎంత కోపం వస్తుంది? చాలా కోపం వస్తుంది. కానీ దేవుడికి ఏమవుతుందంట? కోపం రాలేదు, జాలి కలుగుతూ ఉంది. యోనా గారి మీద జాలి పడుతూ ఉన్నాడు. జాలిగల దేవుడు అని ఇప్పటివరకు ఆరాధించాడు కదా, మాట్లాడుతూ వచ్చారు కదా, జాలి పడుతూ 4వ వచనంలో అంటారు, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. సో ఇంకా దేవుడు ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి, దేవుని చిత్తానికి లోబడేటట్లు చేసుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నారు. దేవుడు ఆయన కృపగల దేవుడు కాబట్టి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏమని ప్రయత్నిస్తున్నారంట? నువ్వు కోపించుట న్యాయమా? నీకెందుకు కోపం వస్తుంది అసలు? నేను క్షమిస్తుంటే నీకెందుకు కోపం వస్తుంది? నేను మనుషులను క్షమిస్తున్నాను, వాళ్ళ పాపం వాళ్ళ దుర్మార్గత చూశాను, ఖచ్చితంగా వీళ్ళు శిక్షకు పాత్రలని అనిపించింది. కానీ వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, మారు మనసు పొందారో నేను క్షమించాను. అయితే నీకెందుకు కోపం? దేవుడు చెప్తా ఉన్నారు, నీకెందుకు కోపం వస్తుంది అని అడుగుతూ, అప్పుడు యోనా ఆ పట్టణంలో నుంచి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని పట్టణంకి ఏమి సంభవించినో చూచేదనని ఆ నీడను కూర్చుండగా, ఇప్పటికీ ఇంకా ఈయనకి ఆశ చావలేదు. ఏదో ఒక టైంలో అగ్ని దిగి రాదా, సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చినట్టు నినివే కాలిపోదా, నేను చూడాలి, దేవుడు మళ్ళీ ఏమన్నా కఠినపరుచుకుని వాళ్ళని కాల్చేస్తాడేమో చూద్దామని చెప్పి తూర్పు తట్టిన ఒక కొండ మీదకి వెళ్ళిపోయి శిఖరం మీద కూర్చుని చూస్తూ ఉన్నాడండి, నినివే పట్టణానికి ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి. ఆయన అప్పటికి ఇంకా కన్విన్స్ అవ్వట్లేదు, క్షమించట్లేదు, దేవుని చిత్తానికి లోబడట్లేదు అప్పటికీ కూడా. సో దేవుడు చెప్తున్నారు, సరే ఇప్పుడు ఇంకా మనోడికి బుద్ధి రాలేదు, కానీ చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పి దేవుడు జ్ఞాని కదా, పరమ జ్ఞాని కదా ఆయన. సో ఆయన ఏం చేశారంటే 6వ వచనంలో, దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. అక్కడ కూడా ఆ పర్వతం మీద ఎక్కడ నీడ లేని పరిస్థితిలో ఎండలో కూర్చున్నాడు నా బిడ్డ.
దేవుడికి ఎంత ప్రేమ చూడండి. అవిధేయ స్థితిలో ఉన్నా కూడా ప్రేమే. కాబట్టి ఈరోజు అవిధేయులు పెరిగిపోయారు నన్ను అడిగితే. అంత కృపగల దేవుడు కాబట్టి మనం కూడా ఇంకా అవిధేయులుగా కంటిన్యూ అవుతున్నాం. నిజంగా అవిధేయత రాగానే ఫట్ మంది చంపేసే వ్యక్తి అయితే ఈ పాటికి ఎంతోమంది నశించిపోదురు. కానీ ఆయన ఏమనుకుంటున్నారంట, చాలా శ్రమ పడుతున్నాడు నా బిడ్డ, ఎండ ఫుల్గా ఉంది, నీడలో కూర్చోబెట్టాలి, కొంచెం అలసట తీర్చుకోవాలని చెప్పి ఒక సెర చెట్టు అప్పటికప్పుడు నైట్ మొలిచేసిందంట. తలపైకి వచ్చి నీడెత్తుతూ ఉందంట. ఆ నీడలో మనోడు ఏం చేస్తున్నారు, సేద తీరుతూ ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో 7వ వచనం, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలు నాకు అనుకొనెను. ఆమేన్. మళ్ళీ చావడమే, నోరిప్పితే శాపనార్థాలే. యోనా గారి జీవితం ఎంత భయంకరంగా ఉందో చూడండి. నోరిప్పితే శాపనార్థాలు ఆయన కానీ పెట్టుకుంటున్నాడు. అమ్మో, అసలు అది చాలా డేంజరస్ సిచ్యువేషను. అది అలా ఎవరు ఉండకూడదు. ప్రభు నామం పేరిట నేను ప్రకటిస్తూ ఉన్నా. ఆయన అనుకుంటున్నాడంట, ఒక చెట్టు నీడిచ్చింది, నిన్నటి దినాన్ని నీడిచ్చింది, ఈరోజు ఆ చెట్టు నీడివ్వట్లేదు. సో ఆ చెట్టుని చూసి నిన్నంతా పచ్చగా ఉంది కదా, ఈరోజు సడన్గా ఎందుకు చచ్చిపోయింది ఇది అని చెప్పి, ఈ ఎండ ఈ వేడిగాల్ని నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతే బాగుండు అని అనుకున్నాడంట. అనుకుంటే దేవుడు వచ్చి అప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి, యోనా గారిని పిలుపులో సెట్ చేయడానికి 7 అద్భుతాలు చేసింది దేవుడు. అంతరంగాన్ని స్థిరపరచడానికి 3 అద్భుతాలు చేశారు. ఇక్కడ 3 అద్భుతాలు జరిగినాయి. ఏంటో 3 అద్భుతాలు? సొర చెట్టు పుట్టించడం అదొక అద్భుతం, రాత్రే పురుగును పెట్టి తొలిపించేయడం అదొక అద్భుతం, ఉదయకాలాన్ని తూర్పు వేడిగాల్ని పంపించి ఎండదెబ్బ తగిలేటట్లుగా చేయడం అదొక అద్భుతం. సో అంటే 3 అద్భుతాలు చేశారు ఇక్కడ. సో 3 త్రిత్వంగా ఉన్న దేవుడు ఆయన హృదయ అంతరంగాలు ఏమున్నాయి, ఈయన హృదయం కూడా అలా సెట్ అవ్వాలని దేవుడు ట్రై చేస్తున్నారు. ఆమేన్. 9వ వచనంలో అంటారు, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే అనెను. అసలు ఒక్క సొర చెట్టు కోసం ఎంత దుఃఖం వచ్చేసిందో ఆయనకి, ఎంత బాధ వచ్చేసింది. రాత్రి మంచిగా మొలిచిన ఆ చెట్టు ఈ ఉదయకాలం వాడిపోయేసరికి అయ్యో చెట్టు ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి కోపం వచ్చేసిందంట. అంటే ఈ దేవుడే చేశాడు, ఈ చెట్టుని పుట్టించింది ఆయనే, చంపేసింది ఆయనే, కాబట్టి దేవుడి మీద కోపం వచ్చిందంట ఆయనకి మళ్ళీ. సో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. 10వ వచనం, అందుకు యెహోవా, నువ్వు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నువ్వు విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనులు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారణ పడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడు మాట్లాడుతూ వచ్చారు. నువ్వు కష్టపడలేదు, నువ్వు పెంచలేదు, రాత్రి పెరిగింది ఆ చెట్టు, రాత్రి చనిపోయింది. సో దాని విషయంలోనే నీకు బాధ వస్తుంది కదా, అయ్యయ్యో ఎందుకు చచ్చిపోయింది ఈ చెట్టు అని. అలాంటిది ఎంతమంది అంట, 120,000 కంటే ఎక్కువై, 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు తెలియని నా జనులు. ఒక్క మనిషి చనిపోతేనే మనం తట్టుకోలేమే. మన గ్రూప్లో ఒక్క మనిషి చనిపోతేనే మనం తట్టుకోలేకపోయాం. ఒక చిన్న పాప చనిపోతేనే తట్టుకోలేకపోయాం. అలాంటి 120,000 మంది అంటే 1,20,000 మంది ఒకేసారి చనిపోతే అది ఎంత బాధ. ఆ విషయం ఆయనకు అర్థం కావట్లా. ఆయన మొండి పడతలు ఎంతసేపు వాళ్ళు చచ్చిపోవాలా అని అన్ని జనులకు ఆయన కృప దొరకడం ఆయనకి ఇష్టం లేదు. ఈయన కేవలం ఇజ్రాయేల్ ప్రజల దేవుడే, ఈయన ఇజ్రాయేల్ ప్రజలకే కృప చూపించాలి, అన్యులకి కాదు. వీళ్ళందరూ అన్యులు, మాకు శత్రువులు, వీళ్ళు బద్ధ శత్రువు చచ్చిపోవాలి. యోనా గారి మాట ఏంటంటే శత్రువు చనిపోవాలి అంతే. అన్యులందరూ యూదులకి హేమంట, బద్ధ శత్రువులంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు మొట్టరు, వాళ్ళని తాకరు, వాళ్ళకి సువార్త ప్రకటించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. సో కానీ దేవుడు శత్రువులను క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. కాబట్టి నినివే పట్టణస్తులందరినీ దేవుడు క్షమించడానికి ఇష్టపడ్డాడు. దేవుడే నీ శత్రువులను క్షమించడానికి ఇష్టపడితే నీకేంటి ప్రాబ్లం? మనకి ఆల్వేస్ ప్రాబ్లమే. దేవుడు ఇచ్చిన 2 ఆజ్ఞలు
ఏంటంట, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, దేవుని ప్రేమించు. దేవుని ప్రేమిస్తాం, పొరుగువారిని ప్రేమించం. మరి 2 ఆజ్ఞలు కూడా నువ్వు ఫాలో అవ్వకపోతే నువ్వు దేవుని బిడ్డవు. మళ్ళీ చెప్పడానికి మనకు అసలు అర్హతే లేదు నన్ను అడిగితే. అంటే దేవుడు ఎంత బాధపడతా వచ్చారు నినివే పట్టణస్థుల కొరకు. ఆయన హృదయ భారం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆయన ఎంత ప్రేమగల దేవుడు అయి ఉండి యోనాను వెంటపడి తీసుకొచ్చి ఆయన స్వార్థ చెప్పించారు. నేను వెళ్ళనని మొండికేసినా సరే దేవుడు బుద్ధి చెప్పి తీసుకొచ్చారు. సో ఈరోజు నినివే పట్టణస్థుల పట్ల దేవుడి ప్రేమ ఎంత అధికంగా ఉందో మన పట్ల కూడా దేవుని ప్రేమ అంతే అధికంగా ఉంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. కాబట్టే ఈరోజు మనం బ్రతికి ఈ దినాన్ని ఉపవాస ప్రార్థనలో ఇలాగ దేవుని సన్నిధిలో కూర్చుండగలిగాం. ఆమేన్. సో మనల్ని ప్రేమించిన దేవుడు మన శత్రువులను కూడా ప్రేమిస్తున్నారన్న విషయం మనకు అర్థం అవ్వాలి. మనల్ని ప్రేమించిన దేవుడు మన శత్రువులను కూడా ప్రేమిస్తున్నారు. ఆయనే క్షమించినప్పుడు మనం కూడా క్షమించాలి. ఎందుకంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి. మార్చబడకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. నువ్వు దేవుని సన్నిధిలో, ఆ నిత్య రాజ్యంలో, ఆ మంచి దేశంలో సకల సమృద్ధిని నువ్వు అనుభవించాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన స్టాండర్డ్స్లో మనం బ్రతకాలి. ఆమేన్. ఆయన ఉపదేశానికి లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. నువ్వు ఆజ్ఞలు లోబడతావో లేదో అనే నిన్ను అణచి కుదించి 40 సంవత్సరాలు పరీక్షించానని చెప్తున్నారు దేవుడు అక్కడ ద్వితీయోపదేశ కాండంలో. నేను లోబడిన ప్రభు అంటే లోబడనల్లని ప్రజల వైపు దినమంతా నేను చేతులు చాపుతున్నాను అంటున్నారు ఆయన. దేవుని ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు దయచేసి ఆ ప్రేమను నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఆ ప్రేమ దూరం అయితే ఇంక నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు. నిత్యత్వంతో ఆటలాడొద్దు దయచేసి. యోనా గారిలా మొండితనాన్ని మనలోంచి తీసేసుకుందాం. కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు ఆయన క్షమాపణ మన జీవితంలో కూడా పొందుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేసరికి ఆయన అంటారు, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయనను అనుసరించుదుము రండి. సో యోనా గారికి అన్నీ తెలుసు, జ్ఞానమంతా ఉంది, కానీ దేవుని అనుసరించలేకపోతున్నాడు. ఎందుకంటే నా చిత్తము నెరవేర్చబడాలి అన్న ఒక మొండి పట్టుదల ద్వారా యోనా దేవుని జ్ఞానం నుంచి తొలగిపోతూ ఉన్నాడు, అనుసరించట్లా. అన్నీ తెలిసినా కూడా. ఈరోజు మనం కూడా అట్లా ఉంటే దయచేసి దేవుని తట్టు తిరుగుదాం, ఆయన అనుసరించే వ్యక్తులుగా మార్చబడదాం. నెక్స్ట్, ఉదయం తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. ప్రతి ఉదయకాలం ఆయన కృపతో మనల్ని కప్పుతూ ఆయన సమృద్ధిగా మనల్ని పోషించాలి, ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. అండ్ ఫైనల్గా వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం ఎలా అయితే వస్తుందో, ఇప్పుడు మనకి ప్రజెంట్ వర్షాకాలంలోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. సో సడన్గా వర్షం వచ్చేస్తుంది. వర్షం ఎలా వస్తుంది ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? వర్షం ఎలా వస్తుంది అంటే మేఘాలు, క్లౌడ్స్ ఎప్పుడైతే ఒకదానికొకటి టచ్ అవుతాయో అది కరిగి, ఆ మేఘము కరిగి వాటర్ లాగా ఎక్కడంటే ఆ మేఘం ఎక్కడైతే ఉందో అక్కడ అంతా వాటర్ డ్రాప్స్ లాగా ఫామ్ అయ్యి అది పైనుంచి భూమి మీద పడి భూమిని ఏం చేస్తుందంటే తడుపుతుందంట. మీన్ ఆ మేఘమథనం అంటారు. ఆ తడుపుతుంది. తడిపినప్పుడు ఆ వర్షంతో ఈ భూమి తృప్తి చెందుతుంది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, హోషేయ భక్తుడు మనకేం చెప్తున్నారు, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎవరు వస్తారంట? వర్షం ఎలా అయితే వస్తుందో. అంటే ఇప్పుడు నువ్వు వర్షాన్ని ఏం పెట్టి ఆపలేవు. భూమిని తడపకుండా, అంటే మనం తడవకుండా గొడుగేసుకోవచ్చు, మనం తడవకుండా ఇంట్లో కూర్చోవచ్చు, కానీ భూమి తడవకుండా ఏదైనా పెట్టి ఆపగలమా? భూమిని ఎక్కడా తడవకుండా వర్షం ఓర్మని పడుతున్నప్పుడు మనం ఈ పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైదరాబాద్ సిటీ తడవకుండా ఆపగలమా? ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న భూమి తడవకుండా ఆపగలమా? ఆపలేం. అంటే ఎక్కడికక్కడ డేరాలు కట్టేసినా కూడా ఖచ్చితంగా వర్షం డ్రాప్స్ భూమి మీద పడతాయి ఎక్కడో చోట. మనం ఆపలేం దాన్ని, ఎందుకంటే దేవుడు అలా నియమించి ఉన్నారు. అట్టి రీతిగా వర్షం వచ్చినప్పుడు భూమి తడపకుండా మనం ఎలా ఆపలేమో, అలాగే దేవుని యొక్క కృప కుమ్మరించబడినప్పుడు ఆ కృపతో మనం తృప్తి పొందకుండా ఎవ్వడూ ఆపలేడు.
ఎప్పుడు నువ్వు దేవుని చిత్తానికి లోబడితే, నువ్వు దేవుని తట్టు తిరిగితే, ఆమేన్. దేవుణ్ణి నువ్వు అనుసరిస్తే వర్షం ఎలా అయితే భూమిని తడిపిద్దో ఆయన సన్నిధిలో ఆయన కృప నిన్ను తడిపిద్ది. అది ఎవ్వడూ ఆపలేడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో అక్కడ ఏం చెప్తున్నారంటే భూమిని తడుపునట్టి తొలకరి వర్షం. తొలకరి వర్షం వేరు, కడవరి వర్షం వేరు. తొలకరి వర్షం అంటే ఎప్పుడు వస్తుంది? దాన్ని తొలకరి వర్షం అని ఎందుకు అన్నారంటే భూమి పంట వ్యవసాయం చేసేవాళ్ళు నాట్లు వేసినప్పుడు, అంటే వ్యవసాయం ఆ పంట క్రాప్ స్టార్టింగ్లో నాట్లు వేస్తారు కదా, నాట్లు వేసినప్పుడు వచ్చే వర్షాన్ని తొలకరి వర్షం అంటారు. కడవరి వర్షం అంటే ఆ పంట కోసేటప్పుడు, ఆ పంటని సమకూర్చేటప్పుడు వచ్చే వర్షాన్ని కడవరి వర్షం అంటారు. తొలకరి వర్షము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరింపుకి సాదృశ్యంగా చెప్పబడింది. పాత నిబంధనలో తొలకరి వర్షం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మను కృమ్మరించి ఆ వ్యక్తిని ఆత్మచేత నింపి ఆ టైంకి ఆయన ఏ కార్యం చేయాలో ఆ కార్యానికి ఆయన్ని బలపరిచి ఆ కార్యం సంపూర్ణం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. సో అది పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని కార్యం. కానీ సంఘయుగంలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడ్డారు. ఆయన కృమ్మరించబడిన ఆ దినం నుంచి ఈ దినం వరకు కంటిన్యూస్గా భూమి మీద ఆయన నడిపిస్తూ, కడవరి వర్షం అంటే ఎప్పుడు? పంట కోతకాలం. ఇప్పుడంతా మనకి ఏం జరుగుతుందంటే అంచె దినాలు అంటే కోత కోసే సమయం అన్నమాట. ప్రతి ఆత్మని కొయ్యడమే మన పని. ఆమేన్. ఇంకా పెరగాలా, అది మళ్ళీ వెన్నులేయాలా, మంచిగా పంట ఫలించాలా, ఇది కాదు. ఆల్రెడీ పంటకు వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు చెప్తారు కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసడికి పనివారు తక్కువగా ఉన్నారని. ఈరోజు పంట కోతకు వచ్చేసింది. మనం అందరం ఏం చేయాలంట? పంట కొయ్యాలి. అంటే దేవుని పరిచర్య బలంగా మనం చేయాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలకి సూచనగా ఆయన తొలకరి వర్షము ప్లస్ కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. మన యొద్దకు అనడానికి బదులుగా నా యొద్దకు వచ్చును అనుకోండి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు జరిగించడానికి నా యొద్దకు వస్తానంటున్నారు. అందుకు నేనేం చేయాలి అంటే దేవుని చిత్తానికి, ఆయన పిలుపుకి లోబడి ఆయన తట్టు సంపూర్ణంగా తిరగాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో నువ్వు ఈరోజు ఎక్కడ మొండికేస్తున్నావో, యోనా వలె ఎక్కడ దేవుని చిత్తానికి లోబడలేకపోతున్నావో, ఎక్కడ దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోతున్నావో చెక్ చేసుకుంటూ ప్రతి ఉదయకాలము దేవుని సన్నిధిలో దశంభాగం చెల్లించుకుంటూ దేవుని కృప కొరకు నువ్వు వేడుకునే వ్యక్తివైతే ఖచ్చితంగా తొలకరి కడవరి వర్షాల వలె పరిశుద్ధాత్మ దేవుడు నీపై కృమ్మరించబడతారు. నువ్వు దేవుని కృపతో నింపబడతావు. అప్పుడు నీకు ఏ కొదువ ఉండదు. ఆమేన్. దేవుడు ప్రతి ఉదయము దేవుడు ఖచ్చితంగా ఆయన కృపతో నిన్ను దర్శిస్తారు. ఆ అనుభవంలో నువ్వు నీ యాత్రలో ఏది తక్కువ కాదు. అన్నీ సమృద్ధిగా ఇచ్చి దేవుడు పోషించి నడిపిస్తారు. దానికి దేవుడు గ్యారంటీ, నేను కూడా గ్యారంటీ. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆయన కృపను నేను కూడా అనుభవిస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా ఈ విషయం చెప్పగలుగుతా ఉన్నాను. ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కళ్ళు ఇట్టి కృప హోషేయ గ్రంథం 6వ అధ్యాయం ఈ 3 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడిన రీతిగా ఆయన ఏం చేస్తారని, ఆయన చీల్చారు, ఆయన స్వస్థపరుస్తారు, ఆయన కొట్టారు, ఆయన బాగు చేస్తారు. ఎందుకు చీల్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే నువ్వు దేవుని పిలుపుకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావు, దేవుని చిత్తానికి లోబడట్లేదు కాబట్టి నిన్ను కొట్టాల్సి వచ్చింది, చీల్చాల్సి వచ్చింది. కానీ చీల్చిన ఆ చేతులే నిన్ను స్వస్థపరచాలని, కొట్టిన ఆ చేతులే నిన్ను బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నారు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తానికి లోబడితే 2 దినాల్లో నిన్ను బ్రతికిస్తాను, నా సముఖం యందు జీవించినట్లు 3వ దినాన్ని నిన్ను స్థిరపరుస్తానని దేవుడు చెప్తున్నారు. ఆమేన్. ఈరోజు నిన్ను స్థిరపరిచే దినం. సో నువ్వు దేవుని చిత్తానికి లోబడతావా? మరొక్కసారి దేవుడు అవకాశం ఇస్తున్నారు. ఆయన పిలుపుకి లోబడతావా? ఆయన సన్నిధిలో ప్రతి ఉదయాన్ని నువ్వు సరిచేసుకుని దేవుని కృప కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావా? అయితే ఖచ్చితంగా ఉదయం ఎలా వస్తుందో, వర్షం ఎలా వస్తుందో అట్టి రీతిగా దేవుడు నీ యొద్దకు వచ్చి నీలో నివసించాలని ఆశపడుతున్నారు.
అట్టి కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమెన్.